హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోర్స్. ఈ వీడియోలో నేను కొద్దిగా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఏంటంటే చాలామంది ఇంపోర్ట్ కోసము అలీబాబాలో పెట్టేస్తారు, ప్రోడక్ట్ కోసం డబ్బులు పంపించేస్తారు, అడ్వాన్స్ పంపించేస్తారు. కానీ నెక్స్ట్ ఇండియాకి వచ్చే వరకు ఏమవుతుందంటే దాని యొక్క ప్రైస్ అనేది చాలా హ్యూజ్ అయిపోతుంది. అయితే మీకు ఒకటి ఏం తెలియాలంటే, నేను ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఎలాంటి ఛార్జెస్ అనేవి ఉంటాయి. కానీ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఇప్పుడు ఒక ప్రైస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మనం తీసుకున్న తర్వాత వాళ్ళు అక్కడ నుంచి పంపించేస్తారు. కానీ అక్కడ ఉన్న కస్టమ్ క్లియరెన్స్ ప్లస్ ఇండియాలో ఉన్న కస్టమ్ క్లియరెన్స్ అదంతా చూసుకోవాలి, ఛార్జెస్ చూసుకోవాలి. ఇప్పుడు చాలామందికి ఏం తెలుస్తుందంటే జస్ట్ ఓన్లీ ఏముంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెసే పడుతుంది, ఇన్సూరెన్స్ ఛార్జెస్ పడుతుంది, కానీ దానికన్నా ఇంకా ఏముంటుందని అలా అనుకొని అలా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటారు. జనరల్గా ఏంటంటే ఒక 10 రూపాయలు 100 మీద ఒక 10 రూపీస్ అన్నట్టు 5 రూపీస్ 10 రూపీస్ అలా జస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. కానీ అలా అక్కడ ఏం జరుగుతుందంటే ఆ కొన్ని ప్రోడక్ట్స్ ఇండియాకి వచ్చిన తర్వాత ఏమవుతుంది, దాని యొక్క ప్రైస్ అనేది హై అయిపోతుంది. మరి ఇక్కడ సేల్ చేస్తే కూడా లాభం అనేది రాదు. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ తెలుసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను. ఇక్కడ బిల్ ఆఫ్ లేడింగ్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ కార్గో కంటైనర్ది మనం చూసినట్టయితే అందులో ఛార్జెస్ చూసినట్టయితే కార్గో స్టోరేజ్ ఛార్జెస్ పడుతుంది, ఐఎంపీ అగ్రిగేషన్ ఛార్జెస్, ఐఎంపీ కార్ ఇన్సూరెన్స్, ఐఎంపీ డెలివరీ, ఐఎంపీ డాక్యుమెంటేషన్ ఛార్జెస్, ఎస్ఎస్ఆర్ ఛార్జెస్, ఇలా డిఫరెంట్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. దాని మీద మళ్ళీ 18% అది జిఎస్టీ అది పడుతుంది. అయితే ఇవి అన్నీ కలుపుకొని చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇది చూడాలి మీరు, అంటే ఎలాంటి ఛార్జెస్ పడుతున్నాయి, టోటల్గా ఎంత పడుతుంది ఇండియాకి వచ్చేంత వరకు, ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఆర్డర్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇంకా చాలా జనరల్ రేట్ ఇంక్రీజ్ ఉంటుంది, డెలివరీ ఆర్డర్ ఫీ ఉంటుంది, సర్వీస్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇలాంటివి ఉంటాయి, చాలా ఐటమ్స్ ఉంటాయి. అయితే ఇవంతా క్యాలిక్యులేషన్ చేసుకొని లేదంటే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బిజినెస్ చేయాలి. మరి అక్కడి నుంచి వచ్చిన తర్వాత డెలివరీ కూడా కావాలి కదా, మీ ఇంటి వరకు డెలివరీ కావాలి, దాని యొక్క ఛార్జెస్ డిఫరెంట్ ఉంటాయి, ప్లస్ లోడింగ్, టర్మినల్ హ్యాండ్లింగ్, ఇలా డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. ఇదంతా చూసుకొని బిజినెస్ చేసినట్టయితే 100% మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. ఇదంతా చూసుకొని బిజినెస్ చేయండి, 100% సక్సెస్ అవుతుంది. అంటే ఈ డీటెయిల్ ట్రైనింగ్ కోసం కావాలంటే మీరు ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడి నుంచి జాయిన్ కావచ్చు. ప్లస్ ఆఫ్లైన్ ట్రైనింగ్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీకు కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలి, షిప్పింగ్ సపోర్ట్, లాజిస్టిక్ సపోర్ట్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్ ఇంటర్నేషనల్ బిజినెస్లో, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లో కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా వేరే మంచి ఐటమ్స్ వస్తున్నాయి. ఫ్యూచర్లో బిజినెస్ ఎలా చేయాలి, మరియు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఫ్యూచర్లో ఎలా పెరగబోతుంది, మరియు ఇప్పుడు మాతో టైఅప్ అయిన వాళ్ళకి మేము ఎలా బెనిఫిట్ చేస్తున్నాము, మా ట్రైనింగ్స్లో అన్నీ చెప్తున్నాము. కాబట్టి మీరు కూడా ఫ్యూచర్లో 1-2 ఇయర్స్ 5 ఇయర్స్లో ఒక హై రేంజ్లో బిజినెస్ చేయాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడి నుంచి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ట్రైనింగ్ తీసుకోండి, కన్సల్టెన్సీ సర్వీసెస్ తీసుకోండి. ఇంకా చిన్నగా ఆలోచించకండి, ఏదో చిన్నగా ఆలోచించి సార్ మేము ఇక్కడ అడిగినాము, అక్కడ అడిగినాము, ఇది చేసినాము, అక్కడ వాళ్ళు రూపాయికి ఇస్తున్నారు, ఒక 50 పైసలకి సర్వీస్ ఇస్తున్నారు, ఇలా ఇవి అన్నీ చెప్పకండి. ఎందుకంటే అక్కడ మీకు చీప్ అనిపిస్తే అక్కడ చేసుకోండి, నో ఇష్యూ. కానీ మేము చేసేది కొద్దిగా క్వాలిటీ సర్వీస్ ఉంటుంది, సపోర్ట్ కూడా లాంగ్ టర్మ్ ఉంది. ఎందుకంటే మాకు తెలుసు మన తెలుగు వాళ్ళకి చాలా కష్టాలు రాబోతున్నాయి ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసేటప్పుడు. కాబట్టి మేము డీటెయిల్గా చేస్తున్నాము, స్టెప్ బై స్టెప్ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడము, వాళ్ళకి హెల్ప్ చేయడము, మరియు ఏదన్నా మాకు తెలియకుండా కానీ మేము తెలుసుకొని ఇస్తున్నాము, అంత సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంటర్నేషనల్ బిజినెస్ ఇది చాలా పెద్దది కాబట్టి మేము కూడా నేర్పుతున్నాము. ప్లస్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే ఆ డీటెయిల్స్ సేకరించి మీకు ఇస్తున్నాము. కాబట్టి ఇలా లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాము. అయితే వెంటనే జాయిన్ అయిపోండి, మంచి పెద్ద ప్యాకేజెస్ ఉన్నాయి, తీసుకోండి, మీకు బెనిఫిట్ అవుతుంది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే మా దగ్గర ప్రోడక్ట్ సపోర్ట్ కూడా ఉంది. మీకు అల్యూమినియం కావాలన్నా, కాపర్ ఓర్ కావాలన్నా, మెటల్స్ కావాలన్నా, లేదంటే ఇండియాకి మీరు ఏమన్నా ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, కోల్ ఉంది. ఇప్పుడు కోల్ ఇండియాలో చాలా డిమాండింగ్గా ఉంది, ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తుంది, అయితే మనం కోల్ ఇవ్వగలుగుతాము. ఇంకా కమోడిటీస్లో షుగర్ ఉంది, షుగర్ మనం బ్రెజిల్ నుంచి తెప్పించుకోగలుగుతాము, చాలా thousands of tons తెప్పించుకోగలుగుతాము. షుగర్ ఉంది. ఇంకా ఐరన్ ఓర్ అయితే మన ఇండియా నుంచే ఎక్స్పోర్ట్ అవుతుంది. కాపర్ చూసినట్టయితే మనకి అక్కడ తంజానియా సైడ్ అక్కడ నుంచి వస్తుంది. అలాంటి ఐటమ్స్ కావాలన్నా కూడా తెప్పించుకోవచ్చు, కానీ కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. నెక్స్ట్
మెటల్స్లో అల్యూమినియం చూసినట్టయితే చాలా డిమాండింగ్ ఉంది. ఇప్పుడు చాలామంది ఏం అడుగుతున్నారంటే ఇండియాలో ఏం డిమాండ్ ఉంది సార్ అంటే, ఇండియాలో కాపర్ అనేది చాలా డిమాండింగ్ ప్రోడక్ట్ ఉంది, కాపర్లో బిజినెస్ చేస్తే చాలా బెస్ట్ ఉంది, కానీ ఇన్వెస్ట్మెంట్ కూడా హ్యూజ్ ఉంటుంది. అది $6,500 కన్నా ఎక్కువ ఉంటుంది పర్ టన్. అయితే ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. LME ప్రైస్ చూసినట్టయితే అది కూడా ఎక్కువ ఉన్నది. అయితే కాపర్లో చేస్తే బాగుంటుంది, కానీ ఆ ప్రైజింగ్ అదంతా చూసుకోవాలి. అలాగే మనకి ఇక్కడ వచ్చే ప్రోడక్ట్స్లో చూసినట్టయితే యూరియా ఉంది, కానీ యూరియాలో గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇండియాలో సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అక్కడ నుంచి యూరియా మనం ఇంపోర్ట్ చేసుకుంటే కొద్దిగా మనకు అంత ప్రాఫిట్ రాకపోవచ్చు, కానీ మిగతా ఐటమ్స్లో చాలా ప్రాఫిట్ వస్తుంది. చాలా ప్రోడక్ట్స్ మన ఇండియాకి ఇంపోర్ట్ కూడా అవుతున్నాయి, మరి ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నాయి. అయితే బల్క్ క్వాంటిటీస్లో మనం బిజినెస్ చేయొచ్చు. ఇంకోటి ఏముంటుందంటే, ఇప్పుడు చాలామంది దగ్గర ప్రోడక్ట్ సపోర్ట్ అనేది ఉండదు, అందుకు కూడా బిజినెస్ చేయరు. ఏంటంటే ట్రైనింగ్ తీసుకోరు, బిజినెస్ కూడా స్టార్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర అసలు ప్రోడక్టే ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేస్తున్నాం. బల్క్ క్వాంటిటీస్లో మీకు 100 టన్స్ కావాలా 200 టన్స్ కావాలా, మీ బయర్కి 500 టన్స్ కావాలా, అలా కూడా మేము హెల్ప్ చేస్తున్నాము. కాబట్టి మీరు మా ప్యాకేజ్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో ఉన్నట్టయితే వాళ్ళకి అలా హెల్ప్ చేస్తున్నాము. మీరు వెంటనే జాయిన్ అయిపోండి, ట్రైనింగ్కి జాయిన్ అయిపోండి, ప్లస్ ప్యాకేజెస్ తీసుకున్నట్టయితే మేము ఫుల్ ఫ్లెజ్గా మీకు హెల్ప్ చేస్తాం. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.